గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఎటువంటి దాడి చేయలేదు అన్నారు డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి. క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటో కూడా తీయలేదు అని, కేవలం కేసీఆర్ ఫోటోకు ఆపోజిట్ గా రేవంత్ ఫోటో పెట్టాము అన్నారు. ప్రతి వార్డులో రాష్ట్రం మొత్తంలో అదే ఫ్లెక్సీ మన రేవంత్ అన్న గారిది, బట్టి సార్ది అదే ఫోటోతోటి ప్రతి దగ్గర, ప్రతి వార్డులో, ప్రతి అసెంబ్లీలో, ప్రతి డిస్టిక్లో అదే ఫ్లెక్సీ తోటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు వీళ్ళు మా ఎమ్మెల్యే లేరు అనేసి ఆ ఫ్లెక్సీని చింపేయడం జరిగింది. అలా ఒక సీఎం గారు ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, వాళ్ళకు మర్యాద అనేది ఇవ్వకుండా వీళ్ళు బీఆర్ఎస్ గూండాలు దాన్ని చింపేయడం జరిగింది. ఇదే రకంగా ముందు రోజు కూడా అక్కడ ఉన్న కౌన్సిలర్లే కానీ, బీఆర్ఎస్ నాయకులే కానీ మున్సిపల్ ఆఫీస్లోకి పోయి అక్కడ ఉన్న ఆఫీసర్లకి బెదిరించడం జరిగింది. మేము దీన్ని అడ్డుకుంటాం, అన్ని చింపేస్తాము, డిస్టర్బ్ చేస్తాము అనేసి. దానివల్ల మేము ఈరోజు ఈ ఇన్సిడెంట్ తీసుకురావడం జరిగింది. కానీ మాకెప్పుడూ మా రేవంత్ అన్న ప్రజల గుండెల్లోకి వెళ్ళారు. ఇక్కడ ఫోటో ఉన్నంత మాత్రాన అది మాకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. కానీ